నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్ నేను మీ శ్రీ సత్య ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే వైసీపీ నాయకులు వరుస పెట్టి జైల్లో ఊసలు లెక్క పెట్టడానికి వెళ్తున్నారు ఆల్రెడీ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి 14 రోజులు రిమాండ్ తర్వాత ఇంకా తన రిమాండ్ టైం పెరిగి ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు వెంటనే రెండో పర్సన్ గా పోసాని కృష్ణమురళి వెళ్ళాడు ఆయన మీద కూడా ఏపీలో పలుచోట్ల అనేక కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మూడవ పేరు నమోదయ్యింది ఆ మూడవ పేరు ఎవరో కాదు దువ్వాడ శ్రీను ఒక రాజా ఆల్రెడీ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు ఇంకొక రాజా జైల్లో ఊసలు లెక్క పెట్టడానికి రెడీగా ఉన్నాడు తిరుపతిలో రీల్స్ చేసినట్టే జైలుకు వెళ్ళి దువ్వాడ రీల్స్ చేయబోతున్నాడా అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు ఆల్రెడీ దువ్వాడ మీద జనసేన నాయకులు కేసులు కూడా నమోదు చేయించారు అసలు దువ్వాడ శ్రీనివాస్ మీద నమోదైన కేసులేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసుకుంటే దువ్వాడ శ్రీను మీద కేసులు ఏ రకంగా నమోదయ్యాయో తెలుసుకుందాం మహారాజశ్రీ అమలాపురంలో ఒక కేసు అయితే దువ్వాడ శ్రీను మీద ఫైల్ అయింది అదేంటో ఒకసారి చూద్దాం నేను అమలాపురం మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ గా పనిచేయనున్నాను జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆశయాలు ఉన్నతమైన భావనలతో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా వీర మహిళగా ఉంటూ ప్రజలకు నేను నా భర్త సాధ్యమైనంత వరకు సేవ చేయుచున్నాము నాతో పాటు అమలాపురం నియోజకవర్గంలో వేలాది మంది మా పార్టీ అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాము మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ప్రజా సేవ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించిన తరుణంలో 24/2/2025 తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమావేశం పెట్టి ఆ సమావేశంలో దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ మరియు జనసేన పార్టీల మధ్య విద్వేషాలు మరియు శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ఆ రీత్యా ప్రజాశాంతికి భంగం కలిగించి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి హింసను ప్రేరేపించాలని దురుద్దేశంతో పబ్లిక్ మీటింగ్లలో మా పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గొంతు మూగపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నెలకు 50 కోట్లకు అమ్ముడు అయిపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు ఒరే జనసేన నాయకుడు జనసేన కార్యకర్తలారా సైకోల్లారా మీ నాయకుడు ఎందుకు ప్రశ్నించాడో అడగండి దమ్ముంటే లోపల వేయండి అంటూ చిటికెలు వేస్తూ ఉద్వేగంతో ఊగిపోయి దుర్భాషలాడి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే కాక జనసేన కార్యకర్తలమైన మమ్మల్ని కూడా సైకోలంటూ మా మనోభావాలు దెబ్బతినే విధంగా అలానే రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు గొడవలు కక్షలను హింసను ప్రోత్సహించి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా మాట్లాడారని సదరు దువ్వాడ శ్రీనివాస్ ను అత్యంత ముష్కరుడు గతంలో అనేక క్రిమినల్ కేసుల్లో ముద్దాయి అయి ఉన్నాడు సదరు శ్రీనివాస్ ప్రజా ప్రతినిధి అని మరిచిపోయి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా మాట్లాడి మమ్మల్ని అవమానపరచడమే కాకుండా గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారిని మరియు కార్యకర్తలను వ్యక్తిగతంగా దూషించి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడని చెప్పి ఈరోజు అమలాపురంలో దువ్వాడ శ్రీనివాస్ మీద అయితే కేసు నమోదైంది ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అది సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ అసలు ఎమ్మెల్సీలానే బిహేవ్ చేయాడు ఆయన చేసే రీల్స్ ఎవరైనా ప్రజలకు సేవ చేసి పాపులర్ అవుతాడు అదేంటో దువ్వాడ శ్రీనివాస్ రాజా అంటూ పాపులర్ అవుతున్నాడు అసలు ఈ రాజా మీద అనేక రకాలుగా కేసులు నమోదవుతున్నాయి నెక్స్ట్ కేసులు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం చూసుకుంటే ఇందాక తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన కేసు నమోదైతే జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే రాజమండ్రి కొవ్వూరులో అయితే మరొక కేసు నమోదైంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొవ్వూరు టౌన్ పరిధిలో ఉన్న డిఎస్పీ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియలో కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ టౌన్ నాయకులు పొలిశెట్టి శివ జనసేన పార్టీ కార్యకర్తలు కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు దువ్వాడ శ్రీను చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో మరొక కేసు అయితే దువ్వాడ మీద నమోదైంది ఇంకా జైలుకు వెళ్లకుండానే దువ్వాడ మీద అనేక కేసులు నమోదవుతున్నాయి దువ్వాడ శ్రీను చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మరొక చోట మచిలీపట్నంలో అంటే కృష్ణా జిల్లాలో కూడా దువ్వాడ శ్రీను మీద కేసు అయితే నమోదు జరిగింది
ఒకేసారిగా 3 చోట్ల కేసులు నమోదయ్యాయి దువ్వాడ మీద. ఎందుకు దువ్వాడకి ఇంత నోటు దురుసు అన్నదైతే తెలియదు కానీ ఓకే, దువ్వాడ శ్రీను ఏం మాట్లాడాడో ఒకసారి తెలుసుకుందాం. ఏమైపోయాడో తెలియదు, ప్రశ్నించే గొంతు ఎందుకు మోగపోయిందో తెలియదు. నెలకంట 50 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కుటుంబ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారట. అందుకే నోరు మోగపోయిందట. ఇది పవన్ కళ్యాణ్ నోరు, ప్రశ్నించే నోరు, ఆ గొంతులు మోగపోవడానికి కారణం నెలకి 50 కోట్లు అంట. మరికొంతమంది పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకుంటే నువ్వెంత రీల్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నావు, ఇలా వాగినందుకు జగన్ నీకెంత ఇస్తున్నాడు అంటూ మరికొంతమంది దువ్వాడని ప్రశ్నిస్తున్నారు. అసలు దువ్వాడ శ్రీను కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడడం మీరందరూ చూశారు. ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన్ని కూడా అదే లిస్ట్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, ఓట్ల కోసం. ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి. ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకి వెళ్ళిపోయారా చెప్పండి. ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను, మహిళలను, చిన్న చిన్న వ్యాపారస్తులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయి మీరు ఎక్కడుంటారో మీ అందరికి తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమే, మామూలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలోనైనా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి, మాట్లాడాలి. ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరినీ కూడా మాకు కూడా చెప్పే ప్రతి సందర్భంలో ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష, తీరు, ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. చూసారు కదా నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారో. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం, వాళ్ళ జనసేన నాయకులందరినీ కూడా ఎలా ప్రోత్సహిస్తున్నారో, వాళ్ళు ఎంత చెత్త వాగుడు వాగినా సరే నోరు అదుపులోనే ఉంచుకుని జన సైనికుల్ని మాట్లాడమంటున్నారు. ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి మధ్య ఉండే వ్యత్యాసం చూడండి. వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే వీళ్ళు నోరుని కంట్రోల్ చేసుకుని వాళ్ళు ఎన్ని విమర్శించినా సరే జన సైనికులు ఆగుతున్నారు. ఒకసారి శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు దువ్వాడ శ్రీను నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు మెట్ట అవినాష్ గారు ఒకసారి మనతో లైన్ లో ఉన్నారు. ఒకసారి దువ్వాడ శ్రీను వాగుడు కోసం ఆయన్ని కనుక్కుందాం. హలో. సో అవినాష్ గారు, ఈ రోజు దువ్వాడ శ్రీను మీద అనేక చోట్ల కేసులు అయితే నమోదయ్యాయి. మీరు దాని గురించి ఏమంటారు? అంటే ఆ వ్యక్తి కోసం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే పదవిని అడ్డు పెట్టుకొని, ఆయనకున్న ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని ప్రజల పట్ల ఎలాగా, లేకపోతే ప్రతిపక్ష నాయకుల పట్ల ఎట్లా బిహేవ్ చేశారో కూడా మీరు అందరికీ తెలిసిందే. ఆయన్ని చూస్తూ ఇన్స్పైర్ అయ్యే పొలిటీషియన్స్, ఇది అప్కమింగ్ లీడర్స్ కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరూ లేదు. ఆయన చూసి ఆయన ఆడిన మాటలు అందరూ వింటూ చాలా మంది సిగ్గుపడ్డారు. అది యావత్ రాష్ట్రం చూసింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు ఆయన ఎలక్షన్స్ తర్వాత ఆయన జీవితం ఎట్లా మలుపు తిరిగిందా అనేది కూడా. అది కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా ఇంకా నాయకులకి ఏవేవో మాట్లాడుతూ, లేని పని మాట్లాడుతూ, అంటే చెప్పుకోలేము, చాలా సిగ్గుపడతాం జనరల్ గా అయితే. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ తిరుపతిలో చేసిన రీల్సే ఇప్పుడు జైల్లో రీల్స్ చేయబోతున్నాడు దువ్వాడ శ్రీను అని చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగానే దువ్వాడ శ్రీను జైలుకి వెళ్ళబోతున్నాడా? నిజంగా అంటే ఇప్పటి వరకు మరి మీకు ఆయన గత చరిత్ర తెలుసో తెలీదో నాకు తెలీదు. ఆయన మీద దాదాపు
18 కేసుల వరకు ఉన్నాయి. అందులో చాలా వరకు అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, ఫోర్జరీ కేసులు ఉన్నాయి, రైతుల పట్ల యాంటీగా చేసిన ఇవి ఉన్నాయి, లేకపోతే అధికారుల పట్ల ఐఏఎస్ ఆఫీసర్ల పట్ల దురుసుగా వ్యవహరించిన కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి. వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి కూడా అంతే. ఆయన యాక్చువల్గా అయితే ఇప్పటికే ఆయనకి చాలా ఎక్కువ టైం ఇచ్చారంటాను నేను. ఇట్స్ వెరీ లాంగ్, చాలా ఎక్కువ టైం ఇచ్చారు ఆయనకి. ఈ పాటికి ఆయన జైల్లో ఉండాలి. అలాంటి వ్యక్తులు సభ్య సమాజానికి కానీ పొలిటికల్ గా కానీ అలాంటి వ్యక్తులు ఉండకూడదు. అలాంటి వ్యక్తులు జైల్లోనే ఉండాలి. మీరే చూసారు కదా, కన్న కట్టుకున్న భార్యను వదిలేసి, కన్న పిల్లల్ని వదిలేసి రోడ్ల మీద తైతక్కలు ఆడుకుంటూ, లైవ్ల్లో మొదలు పెట్టుకుంటూ, ఏవేవో చేసుకుంటూ, ఒక పక్క అవి వదిలేసి, సిగ్గు వదిలేసి అలా బిహేవ్ చేస్తూ, ఇంకో పక్కన అసెంబ్లీ దగ్గర కూర్చొని అలా మళ్ళీ లేనిపోయినవన్నీ మాట్లాడుతూ కేసులు పెట్టాలి. ఇంకా వీలైతే ఇంకా మేము పెడతాం. టెక్కల్ నియోజకవర్గం నుంచి ఎందుకైనా పెడతాం. ఎందుకంటే ఈయన చేసిన అన్ని ఇన్నేం కాదు, ఆయన మీద లేని కేసు లేదు. శ్రీకాకుళం జిల్లాలో బాంబులు కల్చర్ తెచ్చింది ఫస్ట్ ఆయనే. శ్రీకాకుళం జిల్లాలో ఫోర్జరీ కేసులు చేసిన ఫోర్జరీలు చేసింది ఆయన. కలెక్టర్ సంతకాలతో సహా అన్ని సంతకాలు పెట్టింది ఆయన. ఒకటిగా చాలా ఉన్నాయి ఆయన మీద. ఆయన మీకు గొప్పగా చెప్పుకుంటాడేమో లైవ్లోనో, మైక్లు ఎవరో పడితే నేను బుల్లెట్లకి ఎదురుగా వెళ్ళానని చెప్పి. అక్కడ అంత సీన్ ఏం లేదు. సిగ్గుండాలి ఆ మనిషికి. బయటకు వచ్చి నా భార్య నా పిల్లలు నా మీద నన్ను చంపడానికని ప్రయత్నిస్తారని చెప్పేసి లైవ్ లోకి వచ్చి ఏడ్చుకొని ఇప్పుడు వచ్చి లేనిపోయినవన్నీ మాట్లాడుతూ, ఆయన మొన్న అసెంబ్లీ దగ్గర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంకొక 6 నెలల్లో మా తడాగా ఎంతో చూపిస్తా ఉంటున్నాడు. సిగ్గుండాలి అలాంటి మనుషులు. ఈ 50 కోట్ల గురించి మీరు ఏమంటారు? 50 కోట్లు ఆయనకి, ఆ వ్యక్తికే గాని దమ్ము ధైర్యం ఉనంటే, ఆయన ఒక ప్రూఫ్ పట్టుకొని వస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. సిగ్గుండాలి. ఆ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, వైసీపీలో ఉన్న మంత్రులు గాని, పాత మంత్రులు గాని, ఈవెన్ ఆయన ఎవరికైతే తొత్తుగా వ్యవహరిస్తున్నాడో ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఒప్పుకోడు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తో, ఎన్ని సర్వీసులు చేస్తున్నారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఈవెన్ గవర్నమెంట్ లో లేకముందు ఎలాంటివి చేశారు, ఈవెన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ చూపించుకొని ఎట్లాంటి వర్క్స్ చేస్తున్నారు యావత్ ప్రపంచం చూస్తుంది. మెనీ పొలిటీషియన్స్ ఆర్ గెటింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. అట్లాంటి వ్యక్తి గురించి ఈ మనిషి చెప్తున్నాడు కదా, ఫేమస్ అవడానికి ఈ మనిషి ఏమైనా చేస్తాడు. రేపొద్దున వ్యూస్ వస్తాయంటే రేపొద్దున ఇంకేమైనా మాట్లాడతాడు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన పర్సన్ దువ్వాడ శ్రీను, ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ పార్టీ నుంచి వచ్చి తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేన నాయకుల మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాడు. దాని గురించి మీరు ఏమంటారు? అలాంటి ప్రచారాల గురించి దువ్వాడ శ్రీనుకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు? అడ్డుకట్ట అంటే సార్ మేడం, నేను బేసిక్ గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన మాకు బాగా సన్నిహితమే, అందరికి బాగా తెలిసిన వ్యక్తే. అందులో మేము సేమ్ నియోజకవర్గం కాబట్టి మాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దినచర్య లేకపోతే ఆయన పొలిటికల్ జర్నీ కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఏంటి అంటే ఆయన ఎదగడానికి ఏదో ఒక పార్టీ పంచం చేరుతారు. ఈవెన్ ప్రజారాజ్యం పార్టీలో కూడా నాకు గుండె చీలిస్తే నా గుండెలో ఒకళ్ళు రాముడు చిరంజీవి కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ కనిపిస్తారని ఆయనే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు అన్నా మీరు లేకపోతే నా జీవితం లేదన్నా అని చెప్పి పలాసలో ప్రచారంలో కాలు మీద పడిన వ్యక్తి ఆయన. రేపొద్దున ఇంకెవరైనా పార్టీ పెట్టి కేపాల్ అతనైనా సరే పార్టీలోకి ఇన్వైట్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా సేమ్ అదే చేస్తాడు. కాలు పట్టడం, టికెట్ తీసుకోవడం, డబ్బులు దండుకోవడం. ఈయన జగన్మోహన్ రెడ్డికి సబ్బు కొట్టిందంతా దేనికోసం? ఆ మూలపేట పోర్టు కోసం, ఆ పోర్టులో ఉన్న వర్కుల కోసం. ఆ వర్కులు చేసుకుంటూ టన్నుకింత, దీనికింత, లారీకింత అని చెప్పి కమిషన్ బేస్డ్ మీద ఆ డబ్బులు దండుకోవడానికి ఆయన చేశాడు. అది ఆయన దగ్గరికి ఆ డబ్బులు జమ అయిపోయి ఇప్పుడు ఆయన గెలిస్తే ఏంటి, గెలవపోతే ఏంటి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఆయన ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా జైలుకు వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది కొంతమంది నాయకులు అయితే వాగడం కూడా మానేశారు. కానీ ఏం చూసుకుని దువ్వాడ ఇంత రెచ్చిపోతున్నాడని మీరు అంటారు? ఈయన ఏం చూసుకోనండి, ఏం లేదండి. ఈయన కేవలం ఏంటంటే ఈజ్ వెరీ పబ్లిసిటీ మైండ్. ఈయన పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తాడు, ఏవైనా చేస్తాడు పబ్లిసిటీ కోసం. ఇంక్లూడింగ్ రీల్స్ కాదండి, కట్టుకున్న భార్య పిల్లలే నా మీద అత్యాయత్నం చేశారన్న లేనిపోయిన మాటలన్నీ చెప్పిన వ్యక్తి ఈ వ్యక్తి దేనికైనా దిగజారిపోతాడు. టెక్కల ప్రజల్లో ఎలాంటి వ్యక్తికైనా సరే ఈ వ్యక్తి వల్ల చాలా మంది గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు ఈ వ్యక్తిని నమ్మి, ఓకే ఈ వ్యక్తి కొంచెం కేపబుల్ పర్సన్ అని చెప్పి ఎన్డీఏ కూటమి కాకుండా వైసీపీకి మద్దతు ఇచ్చుకొని జెండా పట్టుకొని జేజేలు కొట్టుకొని చాలా బాగా తిరిగారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు మొహాలు కూడా చూసుకోలేక సిగ్గుపడుతున్నారు.
ఇలాంటి వ్యక్తిని మేము సపోర్ట్ చేసాం, ఇలాంటి ఉన్నా మేము నమ్మాం అని చెప్పి సిగ్గుండాలి. ఎర్రనాయుడు మీద ఓడిపోయాడు, అచ్చెన్నాయుడు మీద ఓడిపోయాడు, రామ్మోహన్ నాయుడు గారి మీద ఓడిపోయాడు. సిగ్గు ఇంకా నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పానండి. ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద లేనిపోయిన మాటలన్నీ మాట్లాడితే నేనే మాట్లాడాను ఫస్ట్. ఈయన ముందుకు వచ్చి ఇది ఈయన దినచర్య అని చెప్పి నేను ఖండించడం జరిగింది. ఆ ఖండించిన దానికోసం ఆయన నాకు ఇంటి దగ్గర పోలీసులు పంపించి నా మీద రౌడీ షీట్ పెట్టడం కూడా జరిగింది. నేను ఆల్రెడీ లీగల్ ఫైట్ చేస్తున్నాను. అయితే ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది అని ఇది చేయట్లేదండి. ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు అడ్డుకట్ట వేయకపోతే సమాజంలో ఇంకెలాంటి చీడపరులు ఇంకా ఎక్కువ మంది అవుతారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళందరికీ ఈయన మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాడన్న మీరు అంటారు? ఈయన మెసేజ్ అంతా ఒకటేనండి, నోరుందా వాగండి, పదవి వస్తే పట్టుకోండి, డబ్బులు దండుకోండి. ఇంతకు మించి ఇంకేం మెసేజ్ ఈయనే ఇస్తాడండి? పిల్లలకే భవిష్యత్తు ఎవరైనా ప్రజలకేం మెసేజ్ ఇస్తాడు? ఓకే సార్, తదుపరిగా దువ్వాడ శ్రీనివాస్ మీద మీ జనసేన నాయకులు జన సైనికులు ఏం చేయబోతున్నారు? దువ్వాడ శ్రీనివాస్ మీద ఎలాంటి కంప్లైంట్లు ఫైల్ చేయాలనుకుంటున్నారు? ఒకటైతే క్లియర్ అండి, మేము ఆయన మాటల పట్ల పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినందుకు గానీ, నారా లోకేష్ గారిని దూషించినందుకు గానీ, చంద్రబాబు నాయుడు గారికి దూషించినందుకు గానీ, అచ్చెన్నాయుడు గారి మీద ఈ రోజు మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము గెలిపించుకున్న వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. ఆయన ఇప్పుడు స్టేట్ మినిస్టర్ అయి ఉన్నారు. ఆయన చాలా మంచిగా పరిపాలిస్తున్నారు. అన్ని ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన 100% ఎఫర్ట్ పడుతున్నారు. ఆ ఎఫర్ట్ చూసి ఈ మనిషి వారం లేక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ తగ్గట్టు మేము అన్ని రకాల కేసులు కూడా పెడతాం. నేను మిగతా వాళ్ళు చేసినా చేయకపోయినా నేను పర్సనల్ గా చెప్తున్నా, ఈ దువ్వాడ శ్రీను అనే వ్యక్తికి నేను రాజకీయ సమాధి కట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీను దివ్యల మాధురి గురించి మీరు ఏమంటారు? మేడం, అది నేను ఒకటైతే చెప్తాను, ఈ వ్యక్తి లాగా మనమైతే మాత్రం అలా మాట్లాడకూడదు. కాబట్టి అది వాళ్ళ పర్సనల్ విషయం, వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కించుకున్నారు. దాని గురించి నేను మాట్లాడి ఆ విషయాన్ని నాకు హైలైట్ చేయాలని అస్సలు లేదు. అంటే సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ ఒక రాజా వెళ్ళాడు, ఇంకొక రాజా వెళ్ళబోతున్నాడు. రాజా వెళ్తే రాజు ఏదైతే చేయాలో చేస్తుంది లేండి, దానికి ఏముంది. ఓకే అవినాష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజుకి కొత్త కాదు, రాజాకి కొత్త కాదండి. అలాంటి అన్నాను చాలా చూస్తారు వాళ్ళిద్దరు. ఎక్కడ ఎవరు కట్టినా చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇది దువ్వాడ అసలు చరిత్ర. దువ్వాడ చరిత్ర గురించి ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే మేము మర్చిపోతే మీరు కామెంట్ల రూపంలో రాయండి. మీ కామెంట్స్ కోసం మా TV24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు TV24 స్టూడియో.